సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించాలి నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 22వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. సామ్స్ 55 అండ్ వర్స్ 22. 55వ కీర్తన 22వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. చూడండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఎంత అద్భుతమైన లేఖనం అండి, ఎంత అద్భుతమైన వచనం అండి. నీ భారాన్ని ఆయన మీద మోపుము. ఎవరి మీద? యెహోవా మీద మోపుము. అనేక భారాలను ముందే చెప్పాను కదా. అయ్యా నా బాధ్యత, నా భారంగా ఎప్పుడు బ్రతుకు అనిపిస్తుందో తెలుసా? బాధ్యతలు ఎక్కువైనప్పుడు. బాధ్యతలు కుటుంబంలో ఉంటాయి, బాధ్యతలు వ్యాపారస్తునికి ఉంటాయి, ఉద్యోగస్తునికి ఉంటాయి, తండ్రికి ఉంటాయి, తల్లికి ఉంటాయి, చదువుకునే స్టూడెంట్కి ఉంటాయి. అసలు మనిషి అన్న వాడికి బాధ్యతలు లేకుండా ఎవడైనా ఉన్నాడు అని అంటే వాడు మెంటల్గా స్టేబుల్ అయిన వాడు కాదు అని మనం చెప్పుకోవచ్చు. బాధ్యతలు లేనివాడు ఎవడు ఉండడు. ప్రతి వాడికి బాధ్యతలు ఉంటాయి. నాకే బాధ్యతలు లేవండి అని అంటే అయితే తల్లిదండ్రులు వాడికి అన్నీ సమకూర్చాలి, లేదంటే ఆడుట్టి గాలి రకమై ఉండాలి. ఏది మొదటి కీర్తనలో మనకు కనపడుతుంది కదా, దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు పొట్టు ఎక్కడ ఎగురుతుందో, ఎవడి తోటలో దిగుతుందో, ఎవడి పొలం నుంచి ఎగురుతుందో, ఎవడి యొక్క కళ్ళంలో దిగుతుందో ఎవడికి తెలియదు. అది ఎక్కడికి పోతుందో కూడా అడ్రస్ ఉండదు. కొంతమందికి ఫ్రమ్ అడ్రస్ ఉండదు, టు అడ్రస్ ఉండదు. కొన్ని బతుకులు అలాగే ఉంటాయి. యూ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. 22వ కీర్తన 22వ చరణంలో 55వ కీర్తనలో నీ భారం యెహోవా మీద మోపం. నీ భవిష్యత్తును గూర్చిన భారం, నీ యొక్క కుటుంబాన్ని గూర్చిన భారం, నీ ఉద్యోగంలో నీ బాధ్యతలు, నీ వ్యాపారంలో, నీ సేవలో, ఒకవేళ నీవు నాలాగే సేవకుడు అయితే, కాపరివైతే, దైవజనుడు అయితే, నీ కుటుంబం మాత్రమే కాదు నీ సంఘాన్ని గూర్చిన భారం. అపోస్తుడైన పౌలు అంటాడు కదా, నాకున్న ఆత్మల భారమే కాదు సంఘములను గూర్చిన భారము కూడా నాకు కలదు అని అంటాడు. నాకు కలిగినదంతా మీ కొరకు నేను వ్యయపరుస్తాను అని అంటాడు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు 55వ కీర్తన 22వ చరణంలో, యెహోవా మీద నీ భారం మోపు. ఎంతకాలం మోస్తావు నీ భారం? నా చిన్నప్పుడు మా నాన్నగారు అపోజిల్ పరంజ్యోతయ్య గారు ప్రసంగంలో నవ్వించడానికి ఒక విషయం చెప్తూ ఉండేవారు. ఆయన కృష్ణా జిల్లా నుంచి వరంగల్లో, అలాగనే విజయవాడలో, సికింద్రాబాద్లో, హైదరాబాద్లో అనేక స్థలాల్లో సేవ చేసిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా సగినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం గ్రామానికి అపోస్తుల ద్వారా పంపించబడ్డారు, పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చాడు అని ఆయన చెప్పారు. 1942 విషయం చెప్తున్నాను. ఒకసారి సగినేటిపల్లి రేవు దాటి నర్సాపూర్ వెళ్తున్నారట. ఫ్లడ్ టైం, వరద సమయం.
వరద వచ్చినప్పుడు పడవలు తక్కువ ఉంటాయి, పెద్ద పెద్ద పడవలు మాత్రమే రేవు దాడతాయి. ఇప్పుడు లేక మోటార్ బోట్స్ కాదు కదా, అప్పుడు నాటు పడవలు అంటే అచ్చమైన తెలుగులో చెప్పాలంటే తెడ్డేసి మెడ్డితేనే కానీ ఆ పడవ ముందుకు వెళ్ళదు. తెరచాప ఉంటుంది, గాలి వస్తే తెరచాప పని చేస్తుంది, గాలి లేకపోతే మెడ్డాల్సిందే తెడ్డేసి. అలాంటి పరిస్థితుల్లో అందరూ పడవెక్కుతున్నప్పుడు ఒక ముసలమ్మ పెద్ద మూట పట్టుకుని పడవెక్కిందంట. పడవెక్కి కూర్చుందంట. అందరు ఎక్కారు. పడవ నడిపేవాడు పడవ లోనకి గెంటాడు. సగినేటిపల్లి నుండి వెస్ట్ గోదావరి నరసాపూర్ వైపు ఆ పడవ వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత మా తండ్రి గారు ఆ వృద్ధురాలు వైపు చూస్తే ఆ వృద్ధురాలు తాను తెచ్చుకున్న మూట పడవలో ఎక్కిన తర్వాత కూడా ఆమె నెత్తి మీదే పెట్టుకుని ప్రయాణం చేస్తుందంట. మామ, ఎందుకు పడవలో ఉన్నావు కదా, నెత్తి మీద ఆ మూట తీసి కాళ్ళ దగ్గర పెట్టుకో, కింద పెట్టుకో అంటే, అమ్మా ఇది నా మూట అని చెప్పిందంట. అందరూ నవ్వారు. కొంతమంది ఆ బరువును ఎక్కడ ఎలాగున దించుకోవాలో తెలియకుండా మోసుకునేవారు చాలామంది ఉంటారు. కొన్ని బరువులు మన బ్రతుకులు భారంగా మారడానికి, మన జీవితాలు భారంగా మారడానికి, మన భవిష్యత్తు అగమ్య గోచరంగా మారడానికి, మన జాతకాలు తికమకంగా మారడానికి, జాతకాలు అన్నానని ఏదో నేను జాతకాలు నమ్ముతున్నాను అనుకోకండి, మాట సందర్భంలో చెప్తున్నాను. తికమకంగా మన బ్రతుకులు మారడానికి కారణం ఏంటో తెలుసా? మన అజ్ఞానం. Our ignorance is the reason that we face many problems. We carry many burdens in our life because we lack knowledge. We lack wisdom from God. We carry unnecessary burdens. ఎందుకో తెలుసా? మనము దేవుని చేతిలో మన బ్రతుకు పెట్టం, మన దేవుని చేతిలో మన బాధ్యతలు పెట్టం, మన దేవుని చేతిలో మన బరువులు పెట్టం, మన దేవుని చేతిలో మన భవిష్యత్తు పెట్టం. ఐ కంట్రోల్ మై లైఫ్ అని అనుకుంటారు చాలామంది. ఐ కంట్రోల్ మై ఫ్యూచర్ అని అనుకుంటారు. ఐ కంట్రోల్ మై ఫ్యూచర్. నేను నా భవిష్యత్తును నిర్దేశించుకుంటాను, కంట్రోల్ చేసుకుంటాను, నేను రెగ్యులేట్ చేసుకుంటాను అని అనుకుంటారు. కానీ అలాంటి వారికి జ్ఞానోదయం కలగాలి. ఎప్పుడైతే నీ జీవితాన్ని, నీ బ్రతుకును దేవుని చేతిలో పెడితే, ఇక్కడ ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు కీర్తనగారుడు, నీ భారాన్ని యెహోవా మీద మోపుము అంటాడు. ఆయన ఆదుకుంటాడు. సమస్యలు ఉన్నవారు ఎప్పుడు కూడా ఈ సమస్యను ఎవరు పరిష్కారం చేస్తారని ఆలోచిస్తారు. కష్టాల్లో ఉన్నవారు నన్ను ఎవరు ఆదుకుంటారని ఆలోచన చేస్తారు. బాధల్లో ఉన్నవారు నన్ను ఎవరు ఆదుకుంటారని ఆలోచిస్తారు. సమస్యలు ఎవరు పరిష్కారం చేయలేని సమస్యలు కొంతమందికి ఉంటాయి, జటిలమైన సమస్యలు దట్ నో వన్ కెన్ సాల్వ్. అలాంటి పరిస్థితుల్లో ఎవరు నన్ను ఆదుకుంటారు అని ఆలోచిస్తూ ఉంటే, ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావన్న సంగతి పరిశుద్ధాత్ముడికి తెలుసు. అందుకని ఈ వాక్యాన్ని తీసుకుని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను గాలితో మాట్లాడడం లేదు, నేను గోడలతో మాట్లాడడం లేదు. లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దట్స్ వై ఐ కేమ్ టు స్పీక్ టు యూ ద వర్డ్ ఆఫ్ గాడ్ టుడే. ఆదుకునేవాడు ఒకడున్నాడు, ఆదరించేవాడు ఒకడున్నాడు, నీ బరువును మోసేవాడు ఒకడున్నాడు, నీ బాధ్యతలను మోసేవాడు ఒకడున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు కూడా ఆయన అధికారానికి ఒప్పుకొను. అప్పుడు నీ మార్గం తేజరిల్లుతుంది, చక్కబరుచుకుంటావు, సరళమవుతుంది. దేవుడే నీ పనులు చక్కబెడతాడన్నట్టు చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. 68వ కీర్తనకు రండి, మరొక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. 68వ కీర్తన 19వ వచనం చూడండి దయచేసి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి. ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. హీ క్యారీస్ అవర్ బర్డెన్స్, అవర్ రెస్పాన్సిబిలిటీస్, వాట్ ఎవర్ వీ కెనాట్ క్యారీ with our own ability, with our natural talents, with our natural wisdom, with our natural knowledge, with our natural capabilities or physical capabilities, whatever we cannot carry, whatever we cannot solve, whatever problem that we are unable to solve by ourselves, మనము పరిష్కారం చేసుకోలేని సమస్య ఏదైనా ఒకటి ఉంటే ఏమంటున్నాడు తెలుసా? ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారమును, హీ క్యారీస్ అవర్ బర్డెన్స్, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. బాగున్నారా? గుడ్ మార్నింగ్. నిద్రలేశారా? సంతోషంగా ప్రభువును స్తుతిస్తూ
ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన చిత్తాన్ని ఎరిగి మన దినచర్యను ప్రారంభిస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయన తోడై ఉన్నప్పుడు ఏ అపాయము, ఏ భయము, ఏ కీడు మనకు జరగదు. కృపాక్షేమములు మనల్ని వెంటాడతాయి. అందుకోసమే ప్రతిరోజు దేవుని వాక్య ధ్యానంతో మీ దగ్గరకు వస్తున్నాను. మీరు ధ్యానిస్తున్నారని, క్రమం తప్పకుండా వీక్షిస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. రండి మరి ఈరోజు దేవుడు ఏ మాట సెలవిస్తాడో విందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక రోజు ఇచ్చావయ్యా, మరొక మాట మాకు దయచేయము. పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పటికీ, మేము ఎదురు చూచినట్లు, మేము ఆశించినట్లు మా చుట్టూ ఉన్నవారు లేకపోయినప్పటికీ, నీ మీద దృష్టి ఉంచి సమాధానంగా బ్రతికే బ్రతుకులను మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. రోజు ఒక కీర్తన ధ్యానిస్తూ ఉన్నాం. గత 54 రోజుల నుండి ప్రతిరోజు ఒక కీర్తనలోని ముఖ్యమైన సారాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలు మన జీవితాలకు అవసరమైనవి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇందులో కోరహు కుమారులు అనుభవాలు, ఆసాపు అనుభవము, అలాగే దావీదు అనుభవాలు అనేకమైనవి ఇప్పటి వరకు మనం చూస్తూ వస్తున్నాం. ఇది కూడా 55వ కీర్తన కూడా దావీదు రాసిన కీర్తనే. ఈ కీర్తన రాసిన సంభవము ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఈ కీర్తన చదువుతూ ఉన్నప్పుడు అతడు వెళుతున్న పరిస్థితి ఏది అనేది 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 17 వచనం లేక 15వ అధ్యాయంలో అనేక వచనాలు ఉన్నాయి. వాటిని చదివితే మనం అర్థం చేసుకోగలుగుతాం. ఉదయకాలం అండి మీకు కొన్ని ధ్యానపు వచనాలు ఇస్తున్నాను. వాటిని మీరు దినమంతట్లో మీకు అనుకూలమైన సమయంలో మరలా దాన్ని బైబిల్ తీసుకొని ధ్యానిస్తే పూర్తిగా మీరు ఆ విషయాలను సవివరముగా మీరు గ్రహించుకోగలుగుతారు, అనునయించుకోగలుగుతారు. కాబట్టి ఈ ఎటువంటి పరిస్థితుల్లో దావీదు రాశాడన్నది ఒక మాట మీకు చెప్పాలంటే, అబ్షలోము దావీదు మీద తిరగబడినప్పుడు, అబ్షలోము దావీదు కుమారుడే, చాలా ప్రీతికరమైన కుమారుడు. దావీదు ఎక్కువగా ప్రేమించిన వాడు, అబ్షలోము సుందరమైన వాడు, మరి చాలా అందగాడు, హ్యాండ్సమ్ ఉంటే సరిపోదు కదండి, మరి బుద్ధులు బాగుండాలి కదా. అదే విధంగా ఉంది. అబ్షలోముకి బాహ్య సౌందర్యం బాగుంది, కానీ అతని అంతరంగం ఒకలాంటి కోపము, ద్వేషము, తండ్రి మీద పగబట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. దావీదు కుమారుడైన అబ్షలోము యెరూషలేములో ఉన్నప్పటికీ దావీదు దగ్గరికి రాలేదు. దావీదే పిలిపించుకున్నాడు. పిలిపించుకొని ముద్దు పెట్టాడు. 33వ వచనం 14వ అధ్యాయం 33వ వచనంలో, అంతటా యోవాబు రాజునొద్దకు వచ్చి సమాచారం తెలుపుగా రాజు అబ్షలోమును పిలిపించను. అతడు రాజునొద్దకు వచ్చి రాజ సన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షలోమును ముద్దు పెట్టుకోవడం బాగుంది. తప్పిపోయిన కుమారుడు తనంతట తానే తిరిగి వచ్చినప్పుడు తండ్రి ముద్దు పెట్టాడు. కానీ ఇక్కడ దావీదు పశ్చాత్తాపం లేకుండా తిరిగి వచ్చిన కుమారుణ్ణి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎప్పుడైనా సరే మన పిల్లలు తప్పు తెలుసుకున్నప్పుడు వారిని మనం క్షమించవచ్చు, ఆదరించవచ్చు. కానీ వారు తప్పులోనే ఉంటూ మళ్ళీ జబర్దస్తి చేస్తూ ఉంటే, పెత్తనం చేయాలని ఆశిస్తూ ఉంటే, మనం వారితో ఏకీభవిస్తే, వారిని ముద్దు పెట్టుకోవడం అంటే ఏకీభవిస్తే అది నష్టం కలుగుతుంది. అదే కలిగింది ఇక్కడ దావీదుకి. అబ్షలోము వచ్చినట్టే వచ్చాడు, రాజుగారి దగ్గర నుంచి బయటకు వచ్చాడు. రాజుగారి దగ్గర వచ్చే అందరి చేతులు పెట్టుకొని వాళ్లకు ముద్దులు పెడతాం మొదలుపెట్టాడు.
తనెంతో ప్రేమ కలిగిన వాడిగా ఉన్నట్టు అంతటా 5వ వచనం చూడండి. తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతడిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను. తీర్పు తీర్చుటకు రాజునద్దకు వచ్చిన ఇశ్రాయేలులందరికీ అబ్షలోము ఈ ప్రకారంగా చేసి ఇశ్రాయేలులందరినీ తన తట్టు తిప్పుకొనెను. ఇదొక పెద్ద విషయం అండి. ఈ రోజుల్లో రాజకీయ పార్టీస్లో కానీ, మరి డబ్బులున్న వాళ్ళ దగ్గర కానీ, అధికారం కొరకు కానీ ఎక్కడ లేని ప్రేమలు వలకబోస్తూ వారిని తన తట్టు తిప్పుకోవటానికి ప్రయత్నించేవాళ్ళు. సంఘాలు విభజించేవారు, కుటుంబాలు విభజించేవారు. ఏంటంటే ఎంతమంది ఈ రోజున మిత్రభేదం చేయడానికి ఆశిస్తూ ఉన్నారు, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆశిస్తూ ఉన్నారు. తల్లులు కుమారులను భార్య వైపు తిప్పకుండా తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించే తల్లులు ఉన్నారు. కొంతమంది భార్యలు తన భర్తను, తన తల్లిదండ్రుల్ని విడిచిపెట్టేటట్టుగా తన తట్టు తిప్పుకునేటటువంటి భార్యలు ఉన్నారు. ఏంటంటే ఇది సరైన పద్ధతి కాదు కదా. సరే, అబ్షలోము తనకు ద్రోహం చేస్తున్నాడు, తన దగ్గర ఉన్న రాజ్యంలో ఉన్న వాళ్ళని తన తప్పు తిప్పుకుంటున్నారు అంటే, పోనీ కుమారుడే కదా తిప్పుకొని అంటే ఇంకా మీరు అదంతా చదివితే అక్కడ ఏదో పెద్దగా మళ్ళీ తండ్రి సహాయాన్ని కోరుతూనే ఉన్నాడు, తండ్రితో ఉన్నట్టే ఉన్నాడు. చివరికి అబ్షలోమే ఏలుచున్నాడు అని కేకలు వేసేటట్టు కొంత జనాన్ని తన వైపు తిప్పుకున్నాడు. వాడు ఎందుకు కేకలేశారో వాళ్ళు తెలియకుండా కేకలేశారంట. కొన్నిసార్లు ఈ రోజుల్లో అదే జరుగుతుందండి. ఎందుకు కేకలేస్తున్నారో, ఎందుకు బంద్ చేస్తున్నారో, ఎందుకు జేజేలు కొడుతున్నారో తెలియకుండానే మోసపోయి అనేకులు నష్టాల్లో చిక్కుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఏర్పడినప్పుడు దావీదుకి ఒక అంతరంగ పర్సనల్ సెక్రటరీ ఉన్నాడండి. ఏంటంటే మంత్రి, ముఖ్యమైన మంత్రి అహితోపేలు అనే వ్యక్తి దావీదుకు ఎప్పటి నుంచో తనకి అన్ని విషయాలలో సలహాలు ఇచ్చేవాడు, కూడా ఉండేవాడు, దావీదుకి కాపాడడానికి ఉండేవాడు. ఈ అహితోపేలు కూడా అబ్షలోము చేసిన కుట్రలో అహితోపేలు కూడా చేరి ఉన్నాడు అని దావీదు తెలిసింది. గోరు చుట్టు మీద రోకట పూటన్నట్టు తండ్రి తన మీద తిరగబడ్డాడు, తనను చంపడానికే వస్తున్నాడు కొంతమంది జనాన్ని వేసుకొని అని ఎరిగినప్పుడు తను తిరగబడి చంపొచ్చు కుమారుణ్ణి, అది పెద్ద గొప్ప కాదు, దావీదు వీరుడే కదా. కానీ తన చేతులతో తన బిడ్డ మీదకి ఎలా యుద్ధానికి వెళ్తాం? దేవుని నామానికి ఎంత సిగ్గు కలుగుతుంది. తన మామ మొన్నటిదాకా తన మామ తరమడానికి ప్రయత్నించాడు. ఎవరా మామ? సౌలు. చంపొచ్చు సౌల్ని, కానీ దేవుని చేత అభిషేకించబడినవాడు కదా, అతన్ని చంపితే నాకెందుకు దూషణ అవ్వాలి నేను అని తప్పించుకొని తిరుగుతూ రాసిన కీర్తనలు మనం కొన్ని చదివాం. నిజంగానండి, ఇప్పుడు నేను ఈ కీర్తనలు వరుసగా వెళ్తున్నప్పుడు దావీదు ఎన్ని రకాల కష్టాల్లో నుంచి వెళ్ళాడో, ఎన్ని నిందలు, అవమానాలు, కన్నీరు, వేదన పొందారో నాకు అర్థమవుతుందండి. సొంత వారి ద్వారా, బయట వారి ద్వారా, నమ్మిన వాళ్ళ ద్వారా, ఆశ్రయం ఇచ్చిన వారి ద్వారా. దావీదు గొల్యాతును చంపి ఇశ్రాయేలీలందరినీ ఫిలిష్తీయుల నుంచి విడిపించాడండి. గొల్యాతు ఏమన్నాడు? మీలో ఒక్కడు రండి, మీరు నన్ను జయిస్తే మేమందరం నీకు బానిసలు అవుతాం, లేదా మీరందరూ మాకు బానిసలు అవడన్నాడు. సో గొల్యాతుడు ఆ రోజు జయించబడకపోతే ఇశ్రాయేలీలందరూ గొల్యాతు చేతుల్లో నాశనం అయిపోయి ఉండేవాళ్ళు. అంత మేలు చేసిన దావీదుని ఇన్ని బాధలు, శ్రమల్లో నుంచి వెళ్ళటానికి ఇంటివాడు సౌలు, రాజు కుమారుడు, మంత్రులు ఎందుకు అలా చేస్తున్నారు? ఒక సంగతి అండి, దేవుడు కొంతమందిని శ్రమల గుండా తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే యేసయ్య శ్రమలలో పాలిభాగస్తులుగా చేయడానికి. ఇదేదో పాపం వల్ల, దోషం వల్ల, పరిస్థితుల వల్ల వచ్చిందంటాం కాదు. కానీ దేవుడు కొందరిని మెరుగుపెట్టినట్టు కాల్చి కొలివిలో రూపించి క్రీస్తును చూపించడానికి ఆశిస్తాడండి. ఈ రోజుల్లో కూడా పౌలుని అలాగే ఎన్నుకున్నాడు. క్రీస్తు సారూప్యం వచ్చే వరకు పౌలు ఎన్ని నిందలు, అవమానాలు, శ్రమలు, బాధలు, దెబ్బలు, హింసలు పొందాడో చూడండి. అట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నిలబడగలిగారు.
ఒక మంచి డిజైన్ ఆర్నమెంట్ చేయాలంటే గోల్డ్ని ఎందుకు కోరుకుంటారు? ఏ ఇతర లోహాలు ఎందుకు పనికిరావు? గోల్డ్ అంత ప్రశస్తమైంది ఎందుకంటే అది తట్టుకుంటుంది, అది గట్టిగా ఉంటుంది. అందుకే దేవుడు కొంతమందిని దావీదుని యొక్క చెప్పాలంటే దేవుడు గోల్డ్గా, రా గోల్డ్గా చూసినట్టు కనపడుతుంది. సో ఈజ్ టెస్టింగ్. ఆ టెస్ట్లో ఆ బాధ, ఆ నింద, ఆ అవమానము ఏంటండి? యేసుక్రీస్తు ప్రాణం ఇచ్చిన మూలాన్ని వాళ్ళ లోకమంతటికి రక్షణ కలిగింది. యేసు ప్రభు సిలువలో చేసిన యాగం మూలాన ఇవాళ సాతాను కార్యాలు లయపరచబడుతున్నాయి. ఆయన నామములు స్వస్థత, విడుదల ఉన్నది. ఎందుకు యేసు ప్రభువుని ద్వేషిస్తారు? ఎందుకు యేసు ప్రభువుని అంగీకరించరు? ఎందుకు యేసు ప్రభువు మీద నిందలేసేవాళ్ళు బయలుదేరారు ఈ మధ్య? యేసు ప్రభువుని దూషిస్తున్నారు ఈ మధ్య. అవమానపరిచే వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఈ మధ్య. ఎందుకు? ఆయనలో ఏ పాపం లేదే, ఆయనలో ఏ దోషం లేదే, ఆయన మేలే కానీ ఎవరికి కీడు చేయలేదే. అర్థం కావట్లేదు కదండి. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రశ్నలకు మనకు అర్థం లేదు. దావీదు తను వెళ్తున్న పరిస్థితుల్లో తనకు అర్థం కావట్లేదు ఏం చేయాలో. కొడుకుని చంపేయాలా, మామని చంపేయాలా, యుద్ధం ప్రకటించాలా సొంత బిడ్డ మీద? వద్దు నాన్న, రండి. ఆయన దగ్గర ఉన్న వాళ్ళతో అన్నాడు, మనం వెళ్ళిపోతావరా, వెనకదారిని వెళ్ళిపోతావరా. కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా ఏడ్చుకుంటూ కొడుకు చేసిన ద్రోహానికి వెళ్తూ ఉన్నాడు. మధ్యలో ఎవరో పరిగెత్తుకుంటూ చెప్పారు, అయ్యా అహితోపేలు కూడా ఆయన కుట్రలో కలిసిపోయారు. ఇంకా బాధ అయిపోయింది. ఆ బాధలో రాసిన కీర్తన అండి ఇది. ఇప్పుడు అర్థం చేసుకుంటూ చదువుతుంటే మీకు బాగా అర్థమవుతుంది. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించము, నా విన్నపములకు విముఖుడవై ఉండకము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహం గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పుడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది. అబ్సలోము చంపడానికి తీర్మానించుకున్నాడండి దావీదుని రాజ్యం కోసం. ప్రాణ భయం పుట్టుచున్నది, దిగులు వణుకు నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేస్తున్నది. దావీదుకు వచ్చిన భయం అండి, దావీదు చచ్చిపోవటం మాత్రమే కాదు, దావీదు దేవుడు ఏమయ్యాడు అని రేపు అడుగుతారు కదా. దావీదు దేవుడిని ఎంతగా నమ్ముకుంటే దేవుడు ఏం చేశాడు ఆయనకని ఆయన్ని దూషిస్తారు కదా. దావీదు వంశంలో నుంచి రావలసిన మెస్సయ్య రాకుండా సాతాను ఆటంకపరుస్తున్నాడు కదా. ఈ వీటన్నిటి విషయమై ఏంటంటే దావీదు ఒక నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, ఒక మామూలు రాజు కూడా కాదు. అతను దేవుడి ప్రణాళికలో ఉన్న వ్యక్తి. పలానా గోత్రముల నుండి, పలానా వంశముల నుండి మెస్సయ్య లోక రక్షకుడు రావాలని తీర్మానం చేశాడు దేవుడు. దావీదు కుమారుడని పిలువబడ్డాడు యేసు ప్రభు. అందుకే సాతాను దావీదు మీద అంతగా రెచ్చిపోతున్నాడు. సొంత వారి ద్వారా, ఇంటి వారి ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా. ఎవరికి అపకారం చేయలేదు, ఒక్క బెత్షెబా విషయంలో తప్ప ఎవరికి అపకారం చేయలేదు. అయినా కూడా తట్టుకోలేక అంటున్నాడు, ఆహా గొవ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే. ఈ పోరాటాల్లో ఉండలేకపోతున్నాను, ఈ మాటలు వినలేకపోతున్నాను, ఈ పరిస్థితులు ఎదుర్కోలేకపోతున్నాను. నాకు రెక్కలుంటే ఎక్కడికన్నా ఎగిరిపోయి ఎక్కడన్నా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. మీలో కొందరు అలా ఉన్నారు కదండి. మీ కుటుంబ సమస్యలు ఎదుర్కోలేక, మీ మీద వచ్చే నిందలను భరించలేక, మీ ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక, మీరు ఇచ్చే శోధనలను, పోరాటాలను భరించలేక చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాం మనలో చాలామంది. ఎగిరిపోతే బాగుండంటే బాగుండేది. ఎగిరిపోవటం అంటే అదే కదా మరి, చచ్చిపోతే ఎగిరిపోయినట్టేగా. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళిపోయి సన్యాసం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకు వచ్చిన గొడవ ఇక్కడ? మనుషుడికి మంచి చేసినా చెడుగా అంటున్నాడే, మనుషుడికి మేలు చేస్తే కీడంటున్నాడే. మనుషులు మమ్మల్ని అన్ని అవమానిస్తున్నారే, నిందిస్తున్నారే, అనుమానిస్తున్నారే.
నిందలు మోపుతున్నారే, చంపాలని ప్రయత్నిస్తున్నారే. నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోయి త్వరపడి దూరముగా పారిపోయి పెను గాలిని సుడి గాలిని తప్పించుకొని అరణ్యములో నివసించే ముందునే అనుకుంటుని. పెనుగాలి సుడిగాలి. పెనుగాలులు అంటే పక్క నుంచి వేస్తాయండి. చెట్లు చూడండి ఇట్లా ఊగుతూ ఉంటాయి, పెనుగాలులు ఊగుతూ ఉంటాయి. సుడిగాలి అంటే గిర్రని తిప్పేస్తుంది, గిర్రని తిప్పి తీసి ఎదిగేస్తుంది. తనకున్న సమస్యలు ఎట్టున్నాయంటే ఓరు గాలిలో చెట్లు ఇరిగిపోతున్నట్టు పెనుగాలుల్లాగా వీస్తున్నాయి, సుడిగాలుల్లాగా చుట్టూ ఉన్నాయి. ఇవన్నీ తప్పించుకోవడానికి నేను ఎక్కడికి పారిపోవాలని పాపం రాజనగరాన్ని విడిచిపెట్టి నడిచిపోతూ తన యొక్క బాధను మనుషుల దగ్గర చెప్పుకోకుండా దేవుని దగ్గర చెప్పుకుంటున్నాడండి. దేవుని దగ్గర చెప్పుకుంటున్నాడు. 12వ వచనం అంటే అంత జంప్ చేస్తున్నాను. నన్ను దూషించేవాడు శత్రువు కాడు, శత్రువు అయిన ఎడలైన దాన్ని సహించవచ్చు. నా మీద మిట్టిపడివాడు, నా యందు పగబట్టిన వాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉందను. నా మీదకి వచ్చేవాళ్ళు నా శత్రువులైతే వేరేలాగుంటుంది, కానీ నా మిత్రుడు, ఈ పని చేసిన వాడు, నీవు నాకు సహకారివి, నా చెలికాడువు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము, ఉత్సవమునకు వెళ్ళి సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్న వారము. విశ్వాసులు కూడా ఇలా చేస్తారేంటండి? చర్చకి వెళ్ళే వాళ్ళు కూడా ఇలా చేస్తారేంటండి? పాస్టర్లు కూడా ఇలా చేస్తున్నారేంటండి అని చెప్తుంటే కొన్నిసార్లు నాకు గుండెలు అదిరిపోతున్నాయండి. అవునండి, మందిరానికి వెళ్ళేవాళ్ళు కూడా ఇలా చేస్తారా? మందిరానికి వెళ్ళేవాడు నన్ను మోసం చేస్తాడా? మందిరానికి వెళ్ళేవాళ్ళు నాతో అబద్ధం ఆడతారా? మందిరానికి వెళ్ళేవాను సేవ చేస్తున్నామనే వాళ్ళు మనుషుల్ని మోసం చేస్తారా అంటే అక్కడ ఇక్కడ ఒక్కొక్క విషయం బయటపడుతున్నప్పుడు మాలాంటి పాస్టర్లం అందరం బెదిరిపోతున్నాం. దేవుని నామానికి దూషణ వచ్చేస్తుంది. ఎలా తట్టుకోవాలి? యేసుక్రీస్తు సిలువ కనపడుతుంది ఇక్కడ. యేసుప్రభువుని అప్పగించిన వాడు శత్రువు కాదండి, పక్కనే ఉన్న శిష్యుడు. 3.5 సంవత్సరాలు తిన్నాడు ఆయనతో పాటు, ఉన్నాడు ఆయనతో పాటు, చూశాడు ఆయన చేసిన అద్భుత కార్యాలు. అలాంటి వాడు అప్పగించాడు. ద్రోహం చేయబడటం చాలా భయంకరమైన విషయం అండి. అన్యాయం చేయబడటం, మోసం చేయబడటం ఒక నీతిమంతుడు తట్టుకోలేని బాధ. అటువంటి బాధలో నుంచి వెళ్తున్నప్పటికీ వారి మీద పగబట్టకుండా, వారి విషయమై లోకానికి చెప్పకుండా, వారి విషయమై దేవునికి మొర్ర పెట్టుకుంటున్నాడు. 16వ వచనంలో అండి, అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. నేనే నా బాధ ఎంతైనా ఏమైనా సోషల్ మీడియాలో చెప్పుకోవటం కాదండి, ఇది ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది ఈ రోజులో. నీకు, నీ బిడ్డకు, నీకు, నీ సంఘానికి, నీకు, మరో సేవకుడికి ఏదైనా ప్రాబ్లం ఉంటే, మనిషికి ప్రాబ్లం అంటే నేరుగా తెలుసుకోండి. వై డూ యూ వాంట్ ద హోల్ వరల్డ్ టు నో అబౌట్ ఇట్? ఐ డోంట్ అండర్స్టాండ్. దాట్ ఈస్ ద యాటిట్యూడ్ టుడే. మన యొక్క మనస్తత్వం అట్టుంది. కానీ దావీదు ఎందుకు యోగ్యుడంటే, దావీదు ఆ విషయమై దేవునితో చెప్పుకుంటున్నాడు. ఆయన నాకున్నాడు న్యాయాధిపతి, నేను నీకు మొరపెడుతున్నాను, యెహోవా నన్ను రక్షిస్తాడు, నేను ఆయనకి చెప్తున్నాను, ఆయన నన్ను కాపాడుతాడు. సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. నేను వాళ్ళు నాకు చేసిన బాధను, కీడును, అవమానాన్ని, నిందను, శ్రమను ధ్యానించను, కానీ నీ గొప్పతనాన్ని, నీ క్షమాపణను, నీ యొక్క నమ్మకత్వాన్ని, నీ ప్రేమను ధ్యానించుకుంటాను నేను. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం. అందుకేనండి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. మిగిలిన సమయం అంతా ధ్యానించిన వచనాలు ధ్యానించుకుంటూ, దేవునితో మీరు మాట్లాడుకుంటూ, దేవునితో మీ బాధలన్నీ చెప్పుకుంటే ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. 22వ వచనం, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. నీతిమంతులు ఆయన ఎన్నడూ కదలనీయడు. దేవా, నాశన కుప్పములో నీ వారిని పడవేయదు. రక్తాపరాధులను, వంచకులను సగమయ కాలమైన బ్రతకరు. అయ్యా, మోసం చేసేవాళ్ళు సగం కాలమైన బ్రతకరు. నేనైతే నీ యందు నమ్మికుంచి ఉన్నాను. ఆ మాటే నెరవేరిందేమో. అబ్సలోము అర్థాంతరంగా మరణించాడండి. అంత అందమైన వాడు ఎంత సులువుగా మరణించాడో తెలుసా? ఆ విస్తారమైన జుట్టు వేసుకొని ఆ గాడిద మీద వెళ్తూ ఉంటే, ఆ జుట్టు కొమ్మలకు తట్టుకొని ఏలాడుతూ ఉంటే పూడ్చి చంపబడ్డాడు. ఎంతమంది ఈ రోజున కీడు చేసి
కీడు ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారు. దావీదు అంటున్నాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి వైలెన్స్, ఎలాంటి కన్ఫ్యూజన్, ఎలాంటి థ్రెట్స్, ఎలాంటి చీటింగ్స్, ఎలాంటి వీక్నెసెస్ నా చుట్టూ ఉన్నప్పటికీ ఇవన్నీ లోకంలో ఉన్నాయండి. ఎప్పుడోసారి ప్రతి ఒక్కరు సంధించాల్సిందే. సమస్యలు, క్రూరత్వాలు, మోసాలు, భయపెట్టడము, బాధ పెట్టడము, కన్ఫ్యూజ్ చేయటం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంది. నేనైతే నా యేసునందు నమ్మకం ఉంచుతాను. మీరు కూడా యేసు ప్రభు మీద నమ్మకం ఉంచండి. మీరు ద్రోహులు కాకండి. ద్రోహులుగా ఉన్న వారిని క్షమించటం, వారి నిమిత్తమై ప్రార్థించటం నేర్చుకోండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నీ సన్నిధిలోనికి వచ్చున్నామయ్యా. దావీదు వెళ్ళుచున్న పరిస్థితుల్లో తాను పొందిన అనుభవాలను ఈ కీర్తనలో రాయటం మేము చదువుతున్నప్పుడు మా జీవితాల్లో కూడా ఎలాంటి సంభవాలను ఎదుర్కోవాల్సి వస్తున్నప్పుడు ఎలా ప్రవర్తించాలన్న సత్యాలు నేర్చుకోవడానికి, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, బాధ ఎలా ఉన్నప్పటికీ నిరీక్షణ లేని జనముగా కాకుండా నీకు మొరపెట్టుకోవడానికి, నీ సన్నిధిలో ప్రార్థించుకొని నీ అందే నమ్మికుంచి మా ప్రార్థనలకు జవాబిస్తావన్నది మేము విశ్వసించుటకు ఈ దినమంతటిలో మా బ్రతుకంతటిలో మా అందరికీ నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆయా స్థలాల్లో చేరి ఈ సందేశాన్ని విన్న మీకందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నబిడ్డల ప్రేమ
బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను. ఎన్నడన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలవలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలవలేనిది. నిజము దీని